ప్రజలచే ఎన్నుకోబడిన మహిళ ఎమ్మెల్యే అని చూడకుండా ప్రభుత్వ హామీలు నెరవేర్చడం చేతగాని కాంగ్రెస్ నాయకులు అధికారిక కార్యక్రమాలలో ప్రోటోకాల్ ఉల్లంఘిస్తూ ఎమ్మెల్యే గౌరవానికి భంగం కలిగిస్తున్నారని మాజీ జెడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్తా, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు రమణ గౌడ్ అన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలను పార్టీ సభలుగా మారుస్తున్నారని, గ్రామాలలో సర్పంచ్ ఎలక్షన్ కోసమే ప్రభుత్వం పథకాల ఆశ చూపుతుందని ప్రజలు అన్ని గమనిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ నాయకులకు దమ్ముంటే అన్ని గ్రామాల ప్రజలకు అర్హులైన వారందరికీ పథకాలు వచ్చేలా కృషి చేయాలి. ప్రజల చేత ఎన్నుకోబడిన ఆమె ప్రోటోకాల్ను భంగం కలిగిస్తూ ఓడిపోయిన వారు మేము ఎమ్మెల్యే అనే విధంగా ప్రవర్తించడం ఇది రాజ్యాంగానికి విరుద్ధం. మరి ఈ రాష్ట్ర రేపు కూడా ఎన్నికలు జరిగినప్పుడు మరి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ గెలిస్తే మరి కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన అభ్యర్థిని సర్పంచ్ గుర్తిస్తారా? జిల్లా పరిషత్ చైర్మన్ కూడా మరి గెలిచిన వారు కాకుండా అధికార పార్టీ ఓడిపోయి ఉంటే మరి వారినే ఆ పదవికి గుర్తిస్తారా? మరి ముఖ్యమంత్రి కేసీఆర్ గారా, రేవంత్ రెడ్డి గారా? మరి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, మరి ప్రతిపక్ష నాయకుడు ముఖ్యమంత్రి అవుతాడా? అది ఆ సోయి లేకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులు మరి ప్రజల చేత ఎన్నుకోబడిన ఎమ్మెల్యేను ఆ విధంగా వారు అవమానపరచడం చాలా సిగ్గుచేటు. ఇలాంటి మరి ప్రజాస్వామ్యంలో మంచి చర్య కాదు. కాంగ్రెస్ పార్టీ నాయకులు మరి మీరు ప్రజల్లోకి వెళ్ళండి, మీ యొక్క 6 గ్యారెంటీల కోసం ఎప్పటికప్పుడు కృషి చేసి ప్రతి పేదవాడికి 6 గ్యారెంటీలు అందే విధంగా కృషి చేసి తద్వారా వారి మన్నన పొంది మీరు మళ్ళొకసారి వచ్చే ఎన్నికల్లో ఇవన్నీ కార్యక్రమాలు చేసి గెలిచిన తర్వాత మీరు గెలవరు. ఒకవేళ గెలిస్తే మీరు ప్రోటోకాల్ దాన్ని అనుసరించి పనిచేయాల్సి వస్తుంది తప్ప ప్రోటోకాల్కు విరుద్ధంగా చేయొద్దు. ఎందుకంటే అది అధికారిక కార్యక్రమం, కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం కాదు. ఇలాంటి నీతిమాలిన చర్యలు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ విధంగా చేసినట్టయితే గతంలో బుద్ధి చెప్పారు, రానున్న స్థానిక ఎన్నికల్లో బుద్ధి. నిన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు విలేకరుల సమావేశం పెట్టి ప్రజానాయకురాలు గౌరవ సీతా లక్ష్మారెడ్డి గారిని విమర్శించడం శివంపేట మండల పార్టీ నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆలోచించుకోవాలి. ఒక మహిళని చూడకుండా ఒక నాయకురాలి ఎమ్మెల్యేగా, మంత్రిగా 3 సార్లు ఎమ్మెల్యేగా 3 సార్లు మంత్రిగా పనిచేయాలని పట్టుకొని చిన్న స్థాయి కాంగ్రెస్ నాయకులు విమర్శించడాన్ని ఈ సందర్భంగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు ప్రజలకు ఇచ్చిన దొంగచాటుగా అధికారంలోకి వచ్చి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం చేతగాక కేవలం మండలంలో, మా మండలంలో ఒక్క గ్రామ పంచాయతీ ఇచ్చి ఫోటోలకు పూజలు ఇవ్వడం కాదు, ఒక్క గ్రామ పంచాయతీ దాకా ఇంకా 36 గ్రామ పంచాయతీలు, ఆ గ్రామ పంచాయతీలు కూడా ఇవ్వడి ఆశిస్తాం. కానీ ఫోటోలకు పోజులు కొట్టడానికి ఆ పథకాలు పేరు చెప్పి ప్రోటోకాల్ లేకుండా ఎవరికి ప్రోటోకాల్ సునీతా లక్ష్మారెడ్డి గారి తప్ప సునీతా లక్ష్మారెడ్డి గారికి తప్ప ఈ తాలూకాలో ఎవరికి ప్రోటోకాల్ లేదు. ఆ ప్రోటోకాల్ మర్చి మీరు పార్టీ కార్యక్రమంగా మారుస్తూ పార్టీ మీటింగ్ లా మారుస్తున్నారు గ్రామ సభలను. ఈ